హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కుక్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఏం చేస్తున్నామని చూస్తున్నారా? ఒక ప్లాంటర్ అండ్ వాల్ హ్యాంగింగ్ చూపిస్తాను ఇవాళ. ఈ మధ్యన రీసెంట్గా మా చెల్లి వాళ్ళు హౌస్ షిఫ్ట్ అవుతున్నారని అక్కడికి వెళ్ళాను. వెళ్తే షిఫ్ట్ అయ్యేటప్పుడు పాతవన్నీ ముందుకు కనిపిస్తాయి కదా, అలా వాళ్ళ ఇంట్లో మంచి జార్స్ 2 కనిపించాయి. అంటే బాటిల్స్ అండి, గ్లాస్ బాటిల్స్. సరే దాంతో ఏదైనా చేద్దాం కదా అనుకుంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఏమో నా కూతురికి రిసెంబుల్ చేసేలాగా ఏమైనా చూపించు అన్నారు. సరే కదా అని చెప్పి మనం స్టార్ట్ చేసేసాం. అలా స్టార్ట్ చేస్తూనే క్లే ర్యాప్ చేశాను అనమాట ఆ గ్లాస్ జార్ చుట్టూ. మనకు అక్కడ చిన్న చేతులు వచ్చే చూసారా వెనకాతల నుంచి, మా అబ్బాయి అనమాట హెల్ప్ చేస్తాను అనేసి. ఎనీవేస్ అలా గ్లాస్ జార్కి చుట్టూ క్లే ర్యాప్ చేసేసి దానికి చిన్న డిజైన్ పెడదాం అనుకున్నాను. సరే ఎంత చెప్తున్నాను కానీ ఏం చేస్తున్నానో చెప్పలేదా? థంబ్నెయిల్లో చూసే ఉంటారుగా, అదేనండి ప్లాంటర్స్. ఫాదర్ అండ్ డాటర్ ప్లాంటర్స్ చేస్తున్నాను అనమాట. అయితే ఈ ప్లాంటర్స్కి ఏం చేయాలి అనుకున్నారా? ఏం లేదు, మనకి చక్కటి జార్ కనిపించింది, దాని చుట్టూ క్లే పెట్టాను. దీన్ని వాల్ పుట్టితో కూడా చేయొచ్చు, లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలాంటి వాటితో కూడా ట్రై చేయొచ్చు. బాగా వస్తాయి అన్నమాట. అంటే పెయింట్ చేసిన తర్వాత మనం స్మూత్ చేసి పెయింట్ చేసిన తర్వాత బాగా కనిపిస్తాయి అవి. సరే ఈసారి నేను ప్రస్తుతానికి క్లేతో చేస్తున్నాను కాబట్టి క్లే గురించి చెప్తాను. నేను క్లే తీసుకున్నాను, మోల్డెడ్ క్లే తీసుకున్నాను, ఫెవిక్రిల్ వాళ్ళది. చాలా బాగుంది. అయితే ఈ క్లేలో నేను ఒక డిఫరెన్స్ గమనించాను ఈసారి. చిన్న ప్యాకెట్స్ అయితే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది మనకి డ్రై టైం, కానీ పెద్ద ప్యాకెట్స్ అయితే డ్రై తొందరగా అయిపోతుంది అనమాట. సో ఆ డిఫరెన్స్ నేను గమనించాను. సరే కదా అని మీతో షేర్ చేస్తున్నాను. అయితే ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ చిన్న జార్కి ఫుల్ క్లే అంటించేసి అది డ్రై అయిన తర్వాత చిన్న లెగ్స్ లాగా చేసి దానికి పెట్టాను అనమాట. ఆ తర్వాత చెయ్యిలాగా చేస్తానన్నమాట. చెయ్యి కూడా నేను ఒక్క సైడే చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ అండ్ డాటర్ ఇద్దరు 2 ఉంటాయి కదా, ఆ రెండిట్లోంచి ఒక చెయ్యేమో లెఫ్ట్కి, ఒక చెయ్యి రైట్కి పెట్టుకుని ఇద్దరు వెనక్కి కూర్చున్నట్టు అనమాట ఒక స్వింగ్లో. అలా చేద్దామన్న ఉద్దేశంలో నేను చేతులు ఒకరికి ఒకవైపు ఇంకొకరికి ఇంకొక వైపు పెట్టాను అనమాట. చూసారా, ఇది మన లుక్ అనమాట. ఇలా పెట్టిన తర్వాత దానికి కావాల్సిన హైట్స్ అవి పెట్టి డ్రై చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అలా డ్రై చేశాను. డ్రై చేసేసిన తర్వాత కంప్లీట్గా డ్రై అయిపోయింది అని నాకు అనిపించిన తర్వాత దానికి ఫస్ట్ జెస్సో వేసాను అనమాట. జెస్సో వేసి అది డ్రై అయిన తర్వాత నాకు కావాల్సిన కలర్ నేను డ్రా చేశాను. ఫాదర్కి మాత్రం బ్లూ అండ్ డాటర్కి పింక్ పెట్టుకున్నాను కలర్స్. నేను ఎవరు ఏ కలర్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను నార్మల్గా అలా క్యూట్గా కనిపించాలి, ప్లస్ వాళ్ళది వెనకాల ఉన్నవి వైట్ వాల్స్, కొంచెం బాగా కనబడుతుంది వైట్ వాల్స్ మీద అన్న ఉద్దేశంతో నేను ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను. మీరు ఏ కలర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో ఇలా చేతులు కళ్ళు పెట్టేసిన తర్వాత ఐస్ అండ్ స్మైల్ పెట్టాను అనమాట. అంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది అని. అలా ఐస్ అండ్ స్మైల్ పెట్టేసిన తర్వాత దాన్ని జస్సో వేసి పెయింట్ చేసేసాను. పెయింట్ చేసేసి దానికి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఏమో ఉంచాను కంప్లీట్గా డ్రై అవడానికి. ఆ తర్వాతనే కలర్స్ చేశాను. డైరెక్ట్గా కలర్ చేసేస్తే మనకి కలర్ స్మజ్ అయిపోతుంది అనమాట. అందుకు అలా స్మజ్ అవ్వకుండా ఉండడానికి నేను కంప్లీట్గా డ్రై అయ్యేదాకా వెయిట్ చేశాను. ఎనీవేస్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసేలాగా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే కనుక ప్లీజ్ నాకు కమెంట్స్, సజెషన్స్ ఏమున్నా తెలియచెప్పండి. సో ఇలా చేసిన తర్వాత నేనేం చేశాను, వాటికి జస్ట్ డ్రై అయిపోయిన తర్వాత పింక్ అండ్ బ్లూ కలర్స్ వేశాను. చిన్న షేడ్ డిఫరెన్స్ ఉంచుదామనేసి బ్లూకి కొంచెం వైట్ మిక్స్ చేసి కలర్ వేశాను. అది అలా డార్క్గా ఉన్నప్పుడు బార్డర్స్ వేశాను, అంటే కొంచెం కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది అని. ఆ తర్వాత బేబీ అనుకున్న జార్కి మాత్రం పింక్ వేశాను, బేబీ పింక్ వేశాను. బేబీ పింక్ వేసి బాగా డ్రై అయిన తర్వాత ఐస్, నోస్ అవన్నీ డ్రా చేశాను అనమాట. డ్రా చేసిన తర్వాత నాకు లిప్స్ అనేది కొంచెం బాగా కనిపించాలి, అంటే ఆ స్మైల్ అనేది బాగా కనిపించాలి అని నేను ఆ స్మైల్కి మాత్రం కలర్ సెపరేషన్ పెట్టాను అనమాట. మిగతా అన్నిటికీ సేమ్ బ్లూ కలరే వేసేసాను. అయితే ఇప్పుడు ఫాదర్ అని ఇది డాటర్ అని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటే, ఫాదర్స్కి ఎప్పుడైనా బిగ్ ముస్టాచ్ ఉంటుంది. ఐ మీన్ డ్రాయింగ్స్లో పిక్చర్స్ ఏమైనా చూపించాలన్నప్పుడు, లేకపోతే ఏమైనా కార్టూన్స్లో అలా అనమాట. అందుకనేసి నేను ఆ జార్కి, ఫాదర్ జార్కి పెద్ద ముస్టాచ్ పెట్టాను.
బేబీ జార్కి పైన బో వచ్చినట్టు అంటే చబ్బీగా ఉన్నట్టు బ్లష్ లాగా చిన్నది కలర్స్ పెట్టాను అనమాట. చిక్స్ పైన కొంచెం కాంట్రాస్ట్ వచ్చేలాగా కలర్ యూస్ చేసి పెట్టాను. అలా పెట్టిన తర్వాత లైక్ ఈ ఫాదర్ జార్కి బేబీ జార్కి దగ్గరగా పెట్టి చూసాను అనమాట. అంటే ఇది సరిపోతుందా లేదా అని. సరిపోతుంది అనిపించిన తర్వాత ఫైనల్గా కలర్స్ వేసేసాను. ఐస్, ముస్టాచ్, మౌత్, లెగ్స్ అంతా కలర్స్ వేసేసాక అదే మన డాబింగ్ టూల్తో డాబ్ చేశాను అనమాట, కొంచెం మ్యాట్ ఫినిష్ రావటానికి. కలర్స్ అంతా వేసేసి అదంతా డ్రై అయిపోయిన తర్వాత దానికి స్ప్రే చేస్తాను, అంటే కలర్ లాక్ చేయడానికి, ఒకవేళ వాటర్ పడినా ఏమీ అవ్వకుండా ఉండటానికి అలా అనమాట. స్ప్రే చేసేసి దాన్ని కంప్లీట్గా డ్రై చేశాను. ఒక 1-2 అవర్స్ డ్రై చేసిన తర్వాత అప్పుడు దానిలో సాయిల్ వేసి ప్లాంటర్స్ పెట్టాను అనమాట. దానిలోని డైరెక్ట్గా సాయిల్ వేసి ప్లాంటర్ పెట్టకుండా ఇంకొక చిన్న దానిలో కంటైనర్లో ప్లాంటర్స్ వేసి అది అందులో పెట్టాను అనమాట. అయితే లుక్ చాలా బాగా అనిపించింది. సో ఇదిగో ఇది మన ఫాదర్ రెడీ అయిపోయింది. అది మన ఫైనల్ లుక్, ఫాదర్ అండ్ బేబీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేయండి, ట్రై చేస్తే ఫొటోస్ షేర్ చేయండి. సో ఇవాళ మన నెక్స్ట్ క్రాఫ్ట్ ఏంటో చూసేద్దాము. ఇప్పుడు సెకండ్ క్రాఫ్ట్ ఏంటి అంటే వాల్ ఆర్ట్, వాల్ హ్యాంగింగ్. ఈ వాల్ హ్యాంగింగ్ ఎలా చేయాలి అని ఆలోచించగా వాళ్ళ దగ్గర నాకు ఈ ఐస్ క్రీమ్ బౌల్ మూతలు పక్కన వేస్ట్గా పడున్నాయి అన్నమాట. అయితే సరే మనం ఇది యూజ్ చేద్దాం కదా అని తీసుకుని దానికి కలర్ చేద్దాం అనుకునేటప్పటికి నేను చేయి కాల్చుకున్నాను. హాట్ బాయిలింగ్ వాటర్ చేతి మీద పడిపోయిందనమాట. సో అందుకని లెఫ్ట్ హ్యాండ్తో కలర్ చేయాల్సి వచ్చింది. సరే కదా అని లెఫ్ట్ హ్యాండ్తో కలర్ చేసి దానికి జెస్సో వేసి కలర్ చేసి డ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్తో డ్రా చేయడం అది రాదు. సో తప్పక ఇంకా రైట్ హ్యాండ్తో డ్రా చేయాల్సి వచ్చిందనమాట. అయితే మొత్తానికి కొంచెం స్లోగా వచ్చింది, కొంచెం చేయి షివర్ అయింది అదంతా. బట్ స్టిల్ ఏదైనా మన చేత్తో మనం చేసిందే కదా, మనకి థ్రిల్ ఇస్తుంది. సరే కదా అని అలాగే కంటిన్యూ చేసేసాను. పర్వాలేదు, కొంచెం అంటే చెయ్యి కొంచెం బాగుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో. బట్ అదర్వైజ్ కూడా బాగానే వచ్చింది అనిపించింది అనమాట. దానికి చిన్న సర్కిల్స్ లాగా డ్రా చేశాను. సరే సర్కిల్స్ లాగా డ్రా చేయడానికి స్పెషల్గా మెజర్మెంట్స్ అయితే నేను ఏం తీసుకోలేదు. ర్యాండమ్ ఈ కిచెన్లో కంటైనర్స్ ఉన్న ర్యాండమ్ క్యాప్స్ తీసుకొచ్చి అలా ర్యాండమ్గా సర్కిల్స్ వేసేసాను అనమాట. సర్కిల్స్ వేసేసి దానిలో కూడా ర్యాండమ్ ప్యాటర్న్స్ డ్రా చేస్తున్నాను. అంటే ఫస్ట్ ఇదే వచ్చింది, సెకండ్ ఇది వచ్చింది, థర్డ్ ఇది వచ్చింది, అలా కాకుండా ర్యాండమ్ ప్యాటర్న్స్ రెండు కంటైనర్ లిడ్స్కి ర్యాండమ్ ప్యాటర్న్స్ డ్రా చేసేస్తాను అనమాట. ఇలా ఈ ర్యాండమ్ ప్యాటర్న్స్ అయిపోయిన తర్వాత దాన్ని డ్రై చేయడానికి పక్కన పెట్టి ఆ తర్వాత పైన ఏమైనా మెసేజ్ కానీ, స్వీట్ హోమ్ అని కానీ, కీప్ స్మైలింగ్ అని కానీ ఏమైనా మనం మెసేజ్ పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ మండాలా ఆర్ట్ అని ఇలా చాలా ఆర్ట్ ఫామ్స్ వస్తున్నాయి కదా, అలాంటి ఆర్ట్ ఫామ్స్ నుంచి కొంచెం మిక్సప్ చేసిందనమాట ఇది. అంటే ప్యూర్ మండాలా కాదు, డూడల్ కాదు, అలా కాదనమాట. జస్ట్ ఇక్కడి నుంచి అక్కడ కొంచెం మిక్స్ చేసి ట్రై చేసాము. నాకు బాగా అనిపించింది అనమాట. మీకు ఒకవేళ ఏమైనా ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ నేను ట్రై చేయాలి అని మీకు అనిపిస్తే కనుక నాకు కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. మన దాంట్లో చాలా డాట్ మండాలా ఆర్ట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి ఒకసారి విజిట్ చేయండి. సో మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి, లేకపోతే మీకు ఎలాంటి క్రాఫ్ట్స్ చేయాలని ఉంది, చూడాలని ఉందో నాకు చెప్తే నేను నెక్స్ట్ అవి చేసి చూపిస్తాను అనమాట మీకు. అయితే అప్పటిదాకా నాకు రీసెంట్గా ఒకరు అడిగారు, ఈ మధ్యన లిప్పన్ ఆర్ట్ చేసి పెడతాను అని చెప్పాను కానీ ఇంకా పెట్టలేదు అనేసి. సో సారీ ఫర్ దాట్. నాకైతే లిప్పన్ ఆర్ట్కి అంటే వెంటనే సెట్ అవ్వలేదు అనమాట నాకు, అందుకని చేయలేకపోయాను. సో మనకు ఆ లిప్పన్ ఆర్ట్ గురించి అడిగిన వాళ్ళకి ఒక ఇలాంటి ఫ్రేమ్ కావాలి అని ఒక ఐడియా ఇచ్చారు. సో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అయిపోయి నెక్స్ట్ మన ఎనీ అప్కమింగ్ వీడియోస్లో మనం వెరీ సూన్ ఒక లిప్పన్ ఆర్ట్ చేసి చూపిస్తాను. అలాగే లిప్పన్ ఆర్ట్ చేసేటప్పుడు కూడా దానికి కావాల్సినవి ఏంటి, మన దగ్గర ఒకవేళ ఏమైనా ఐటమ్స్ మిస్ అయితే, మెటీరియల్స్ మిస్ అయితే దాన్ని ఎలా సెట్ చేయాలి, అడ్జస్ట్ చేయాలి, అవన్నీ డీటెయిల్గా చెప్తాను. అయితే ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఆర్ట్ ఏదైతే ఉందో, డ్రాయింగ్ ఏదైతే ఉందో, దానికోసం నేను చాలా స్లోగా చేయడానికి ట్రై చేశాను. అంటే సింపుల్ ర్యాండమ్ ప్యాటర్న్స్ వేయడానికి ట్రై చేశాను. ఇలా ర్యాండమ్ ప్యాటర్న్స్ అంతా వేసేసిన తర్వాత
దానిపైన నాకు కావాల్సిన చిన్న నోట్ పెట్టేసి అది ఫినిష్ చేసేసాను అనమాట. చూసారా, ఇలా కూడా చూడటానికి బాగుంది. కానీ నేను ఇంకా ఏమో ఎక్స్ట్రా చేద్దామనేసి దాని లోపల కూడా డిజైన్ పెట్టాను అనమాట. మీరు గమనిస్తే కనుక చూసారా, నా చెయ్యి అంతా పసుపు ఉంది. హాట్ బాయిలింగ్ వాటర్ హ్యాండ్ మీద పడిపోయాయని చెప్పాను కదా. మమ్మీ అన్నారు వాష్ చేసేసి ఆయిల్ రాసి కొంచెం పసుపు పెట్టు, బబుల్స్ రాకుండా ఉంటుంది. అంటే వేడి పడిపోతే బబుల్స్ వస్తాయి కదా, అలా బబుల్స్ రాకుండా ఉంటాయి, మచ్చలు పడకుండా ఉంటాయి అని చెప్పారనమాట. సో ఇమీడియట్గా హ్యాండ్ వాష్ చేసేసి దానిపైన పసుపు పెట్టి ఆయిల్ రాసి దానిపైన పసుపు పెట్టి ఈ క్రాఫ్ట్ అంతా కంటిన్యూ చేశాను అనమాట. దానిపైన అక్కడక్కడ పసుపు అంటికిపోతే దానికి మళ్ళీ టచ్అప్ చేసి మరీ కంటిన్యూ చేశాను. అయితే నిజంగానే నా చేతికి అంత హాట్ బాయిలింగ్ వాటర్, అంటే యాక్చువల్లీ పాప పాల బాటిల్ కడుగుదామని చెప్పి బాగా నీళ్ళు మరగబెట్టాను. పాల బాటిల్లో వేస్తుండగా చేతి మీద పడిపోయాయి అనమాట. అలా చేతి నుంచి పడిపోయినప్పుడు ఇమ్మీడియట్గా చేయి వాష్ చేసేసి ఆయిల్ పెట్టాను అనమాట. దానిపైన పసుపు పెట్టాను. సో నాకు అలా హీట్ బాయిల్స్ అవి ఏమీ రాలేదు, బర్న్ బాయిల్స్ ఏమీ రాలేదు. అండ్ అది ఒక 1-2 డేస్లో తగ్గిపోయింది కూడా. పెద్దగా ఏమీ ప్రాబ్లం క్రియేట్ అవ్వలేదు దానివల్ల, అంత హాట్ బాయిలింగ్ వాటర్ పడినా కూడా, విచ్ ఇస్ వెరీ నైస్. అలా అయితే మనం ఇప్పుడు చూసారా, అది నేను సింపుల్గా పద్మంలాగా పైన పెటల్స్ లాగా డ్రా చేసిన వాటిలో కూడా చిన్న డిజైన్ వేస్తున్నాను అనమాట. అంటే ఇంకా ఎక్స్ట్రా డీటెయిలింగ్ ఇవ్వటం కోసం. తర్వాత మన దగ్గర ఈ సన్న 000 పెయింట్ బ్రష్ ఏదైతే ఉందో, ఆ పెయింట్ బ్రష్ ఒకవేళ మన దగ్గర సరిగ్గా లేకపోయినా, కంఫర్టబుల్గా కాకపోయినా మనం ఈ డాటింగ్ టూల్స్ వాడచ్చు అనమాట. అలాగే నేను డాటింగ్ టూల్స్ వాడే లోపల ఉన్న చిన్న చిన్న డిజైన్స్ ఏమున్నాయో అవి కంప్లీట్ చేశాను. సో ఇది మన ఫైనల్ లుక్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది మన సెకండ్ క్రాఫ్ట్. దీని ఫైనల్ లుక్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. ట్రై చేస్తే ఫొటోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.